Hello everyone, welcome to AKSIS Daily Hindu Newspaper Analysis. This is Santosh Koka. ఈ రోజు 11th Jan 2025 కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం. భారతదేశ యువశక్తితో నాయకత్వాన్ని ఏర్పరచుకోవడం ఎలా అనే కంటెక్స్ట్లో అంటే నేషనల్ యూత్ డే Jan 12th సందర్భంగా ఈ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ అనేది చూద్దాం. సైనిక శ్రేణిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి భారతదేశం ఇప్పటి వరకు చేసిన ప్రయాణం గురించి ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికల సమస్య ఏంటి అనే నేపథ్యంలో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. మహిళా రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టుకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. సింగపూర్ అధ్యక్షుడి పర్యటనలో ఒడిశా ఎందుకు హైలైట్ అయింది అనే కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ చూద్దాం. గ్లోబల్ వార్మింగ్ పరిమితిని ఉల్లంఘించిన మొదటి సంవత్సరం 2024గా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది చూద్దాం. రైట్, సో ఈరోజు టోటల్ 6 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో మనం కవర్ చేద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఫోర్జింగ్ లీడర్షిప్ విత్ ఇండియాస్ యూత్ పవర్. ఇది ప్రత్యేకించి మనం నేషనల్ కంటెక్స్ట్లో చూడొచ్చు. అదేవిధంగా మనకి ఇంపార్టెంట్గా చూసుకుంటే నేషనల్ యూత్ డేగా మనం Jan 12th మనం జరుపుకుంటాం. రైట్, ఈ కంటెక్స్లో మనకి ఇప్పుడు ఈ స్వామి వివేకానంద విజన్ సంబంధించి అదేవిధంగా అందులో ఉన్న ముఖ్యంగా వికసిత్ భారత్ యొక్క యంగ్ లీడర్స్ సంబంధించి డైలాగ్ జరిగింది ఈ కంటెక్స్లో కూడా. రైట్, సో అదేవిధంగా మనకి ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సాధించడానికి యువత పాత్రకు సంబంధించి కూడా ఇక్కడ డిస్కస్ చేశారు. అది కంటెక్స్ట్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నేషనల్ యూత్ ఫెస్టివల్ కావచ్చు, స్వామి వివేకానంద లీగసీ ఏదైతే ఉందో అంటే అతని వారసత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి మనకి Jan 12th మనం ఈ నేషనల్ యూత్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రైట్, స్వామి వివేకానంద బర్త్ యానివర్సరీగా. అయితే ఇక్కడ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ కంటెక్స్ట్ అనేది మనం తెలుసుకోవాలి. స్వామి వివేకానంద విజన్ ఏంటి, దేశాన్ని రూపొందించడంలో యువత యొక్క పరివర్తన సామర్థ్యాన్ని మనం ఇక్కడ క్రియేట్గా చెప్పచ్చు. రైట్, అయితే ఇక్కడ స్వామి వివేకానంద మనకి యువత సాధికారత కావచ్చు, నైతిక బలానికి కావచ్చు ప్రాధాన్యత ఇచ్చినందుకు ప్రసిద్ధి చెందిన ఆయన బలమైన లేదా ఐక్య భారతదేశం కోసం ఎక్కువగా వాదించారు కాబట్టి మేజర్గా యూత్ ఎంపవర్మెంట్ అదేవిధంగా మారల్ స్ట్రెంగ్త్ అనేది ఫోకస్ చేస్తూ అతని స్పీచ్ కానీ అడ్వకేషన్ కానీ ఉంది. రైట్, సో అయితే ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్స్ గోల్స్ కూడా మనం హైలైట్ చేస్తూ చెప్పాలి. ఎందుకంటే గ్లోబల్ గోల్స్గా మనం యునైటెడ్ నేషన్స్ ఏవైతే అడాప్ట్ చేసుకుందో సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించి ఇష్యూస్ అయితే ఉన్నాయి. అది పేదరికం కావచ్చు, అదేవిధంగా అసమానత కావచ్చు. రైట్, అదేవిధంగా మనకున్న క్లైమేట్ చేంజ్కి సంబంధించి కావచ్చు. రైట్, సో అంటే వాతావరణ మార్పులు ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ఐక్యరాజ్య సమితి ఈ ప్రపంచ లక్ష్యాలను మనం ఆమోదించడం కూడా చూసాం. అయితే వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అనేది కూడా ఇక్కడ మేజర్గా చెప్పుకోవచ్చు Jan 12th జరగబోయే కంటెక్స్లో. రైట్, ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ప్రధానంగా భారతదేశ యువతను అభివృద్ధి కార్యకలాపాల్లో నిమగ్నం చేయడం, అదేవిధంగా వారి ఇంటెలిజెన్స్ కావచ్చు, లేదా సృజనాత్మక ఇన్నోవేషన్ కావచ్చు, లేదా లీడర్షిప్ నాయకత్వం కావచ్చు, వాళ్ళ యొక్క క్రియేటివిటీ కావచ్చు, ఆవిష్కరణలు కావచ్చు ఉపయోగించుకోవడం అనేది దీని లక్ష్యం. రైట్, సో అంటే వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అనేది ఇక్కడ జరుపుతున్నారు. అదేవిధంగా మల్టీ స్టేజ్ కాంపిటీషన్ అంటే వికసిత్ భారత్ క్విజ్ లాంటిది, దానికి సంబంధించి వాళ్ళకి ఇంపార్టెంట్గా ఇండియా యొక్క డెవలప్మెంట్ ఛాలెంజెస్ ఏమున్నాయి దానికి సంబంధించిన నాలెడ్జ్ పరంగా టెస్ట్ చేస్తారు. అదేవిధంగా ఎస్సేస్, బ్లాగ్ రైటింగ్, విజన్ పిచ్ డెక్ కావచ్చు, నేషనల్ ఛాంపియన్షిప్ లాంటి ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. అయితే యూనిక్ ఫీచర్స్ ఏంటి ఇక్కడ 2025 నేషనల్ యూత్ ఫెస్టివల్ సంబంధించి యూనిక్ ఫీచర్స్ అనేవి మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ముందుగా మనం దాని యొక్క వృత్తాంతం లేదా థీమ్ గురించి మనం ఇక్కడ మాట్లాడాలి. రైట్, యూత్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాలి. యూత్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ అలైనింగ్ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే సుస్థిర అభివృద్ధి కోసం యువత, అదేవిధంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో సమలేఖనం చేయడం అనేది ప్రధానంగా ఇక్కడ ఇతివృత్తంగా తీసుకున్నారు. రైట్, సో అయితే ఇక్కడ యాక్టివిటీస్ అనేవి చూస్తే వర్క్షాప్స్, ప్యానల్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, కొన్ని టెక్ అండ్ ఇన్నోవేషన్ షోకేజెస్ అన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మేజర్గా ఈ రోల్ ఆఫ్ మేరా యువ భారత్ గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి. రైట్, రోల్ ఆఫ్ మేరా యువ భారత్ అంటే ఇక్కడ ఇది ఒక అటానమస్ బాడీగా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్
యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించి మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో అతను అండర్టేకింగ్లో ఈ అటానమస్ బాడీ అనేది ముందుకెళ్తుంది. డిజిటల్ ఇంటిగ్రేషన్ కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అన్ని రీజియన్స్ నుంచి ఈ పార్టిసిపేషన్ ఉండేలా ఈ డిజిటల్ ఇంటిగ్రేషన్ కూడా జరుగుతుంది. సపోర్ట్ రిలేటెడ్గా మనం చూసుకుంటే ఇక్కడ రిసోర్సెస్ కావచ్చు, మెంటర్షిప్ కావచ్చు, యూత్ లెడ్ ఇనిషియేటివ్స్ సంబంధించి ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ మేరా యువ భారత్ అనేది చెప్పుకోవచ్చు. రైట్, ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేవి కొన్ని ఈ పర్టికులర్ ఆర్టికల్ కంటెక్స్ట్లో చూస్తే యూత్ లీడర్షిప్ అనేది ఇండియాలో చూసుకుంటే టెక్ ఎంటర్ప్రీనర్షిప్స్ కావచ్చు, సోషల్ యాక్టివిస్ట్స్ మనకి చాలామంది మన నేషనల్ డెవలప్మెంట్లో కాంట్రిబ్యూషన్ అయితే మనం చూడొచ్చు. అదేవిధంగా టెక్నాలజికల్ ఇన్నోవేషన్లో చూస్తే కొన్ని స్టార్టప్స్ మనకి హెల్త్ కేర్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, అగ్రికల్చరల్ ఛాలెంజెస్ని మనం అడ్రస్ చేసే విధంగా కూడా మనం ఇన్నోవేషన్లో ముందుకెళ్తూ ఉన్నారనేది కూడా ఇక్కడ మనం డీల్ చేయొచ్చు. రైట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఇండియా జర్నీ సో ఫార్ ఆన్ ద ఏఐ మిలిటరీ బ్యాండ్ వ్యాగన్. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ ఏదైతే ఉందో అది సైనిక శ్రేణిలో మనం భారతదేశం ఇప్పటి వరకు ఎలా ఉపయోగించుకున్నాం ఆ కంటెక్స్ట్లో మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అదేవిధంగా డిఫెన్స్ రిలేటెడ్ కూడా మనం కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ అనేది అర్థం చేసుకున్నారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిలిటరీ ఫేజ్లో మనం ఏ విధంగా ఉపయోగించుకున్నాం. రైట్, సో ఇంట్రడక్షన్ చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా ఏఐ ఇన్ మిలిటరీ కాంటెక్స్ట్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఈ మిలిటరీ అప్లికేషన్లో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే బాగా ఇంటిగ్రేషన్ అంటే ఏకీకృతం చేయడం అనేది మనం చూస్తున్నాం. అంటే కొంత ప్రెడిక్టివ్ అనలిటిక్స్ సంబంధించి కావచ్చు, ఆటోనామస్ సిస్టమ్స్ని లేదా డెసిషన్ మేకింగ్ సంబంధించి ఇలాంటి వాటిని ఉపయోగించుకునేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం యూజ్ చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఇండియా కంటెక్స్ట్లో చూస్తే అంటే గ్లోబల్ లెవెల్లో ఈ విధంగా యూజ్ చేసుకుంటే ఇండియా కంటెక్స్ట్లో మనం ఈ మిలిటరీ అనేది మోడర్నైజేషన్ చేయడానికి మనం ఈ ఏఐ టెక్నాలజీస్ని మనం బాగా అడాప్ట్ చేసుకుంటున్నాం. అందులో మనం ఇంద్రజాల అటానమస్ డ్రోన్ సెక్యూరిటీ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా కొన్ని సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి టెక్ జయంట్స్కి సంబంధించి మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇలాంటివి మనం ఉపయోగించుకుంటూ ముందుకెళ్తున్నాం. అయితే ప్రజెంట్ డెవలప్మెంట్స్ అంటే ఇప్పటి అభివృద్ధికి సంబంధించి మనం చూసుకుంటే ఫస్ట్ మనం బడ్జెట్ అలొకేషన్ గురించి మనం తెలుసుకోవాలి. బడ్జెట్ టోటల్ ఇండియా అనేది ఈ 6.21 lakh crore అనేది స్పెండ్ చేసింది. సో ఆల్మోస్ట్ ఇది $75 billion చెప్పుకోవచ్చు. డిఫెన్స్ బడ్జెట్ ముఖ్యంగా అది మోడర్నైజేషన్ కోసం. రైట్, అంటే మోడర్నైజేషన్ అంటే ఆల్మోస్ట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ టెక్నాలజీ ఉపయోగించుకోవడంలో డిఫెన్స్ బడ్జెట్ అయితే 6.21 lakh crores అనేది స్పెండ్ చేస్తుంది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటిగ్రేషన్ గురించి మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇండియా అనేది ఈ ఇంటిగ్రేటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో డిఫెన్స్ పర్పసెస్ కోసం ఇంటిగ్రేట్ చేయడానికి చాలా యాక్టివ్గా ముందుకు వెళ్తుంది. అదేవిధంగా గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ అనేవి సపోర్ట్ చేస్తుంది కూడా. రైట్, సో అయితే నెక్స్ట్ మనకి కీ ఫిగర్స్ స్టేట్మెంట్స్ కూడా మనం అర్థం చేసుకుంటే మన డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రాజ్నాథ్ సింగ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పొటెన్షియల్ గురించి చెప్తూ వచ్చారు. అంటే మన మిలిటరీ ఆపరేషన్స్ రెవల్యూషనైజ్ చేయాలంటే కంపల్సరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి ఉపయోగించుకోవడం మనకి అవసరం అనేది కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇందులో ఛాలెంజెస్ ఏమున్నాయి అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. రైట్, ఇక్కడ ఛాలెంజెస్ ముఖ్యంగా మాట్లాడుకుంటే డేటా అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రథమంగా ఒక ఇంపార్టెంట్ సమస్యగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ డిజిటైజ్డ్ డేటా లేకపోవడం, డేటా సెంటర్స్ అనేవి బాగా ఎక్స్పెన్సివ్ అవ్వడం కొంత అడ్డంకిగా ఉంది మనకి, అదొక ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా కొన్ని పాలసీ గ్యాప్స్ కూడా మనకు ఉండడం కూడా మనం చూడాలి. అంటే నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఏఐ అనేది ఉంది మనకి. అదేవిధంగా రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ ఆల్ అనేది కూడా మనం ఇక్కడ ఉన్నాయి. కొన్ని ప్రోగ్రామ్స్ మనం పాలసీస్ అనేవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఇది ఇంప్లిమెంటేషన్ గైడ్లైన్స్ ప్రాపర్గా లేకపోవడం అనేది ఒక సమస్యగా చెప్తున్నారు. రైట్, సో దీని మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఇంటర్ సర్వీస్ సియోల్స్ అంటే ఇంటర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఆర్మీ కావచ్చు, మనకి ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, ఇలాంటివి జాయింట్ ఏ ఆపరేషన్ సంబంధించి కొంత మనం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం అనేది ఇక్కడ చూడొచ్చు. అంటే మనకి సైన్యం సంబంధించి, నావికా దళం సంబంధించి, వైమానిక దళం సంబంధించి ప్రత్యేక సిద్ధాంతాలు ఉండడం ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యకలాపాలకు కొంత ఆటంకంగానే ఉంది. ఇదొక పాయింట్. నెక్స్ట్ మనకి పబ్లిక్ సెక్టర్. ఇక్కడ పబ్లిక్ సెక్టర్ డిపెండెన్స్ మీద ఎక్కువ ఆధారపడడం కూడా ఒకటి ఇంపార్టెంట్. అంటే ప్రభుత్వ రంగ యూనిట్లపై అతిగా ఆధారపడడం ఈ కొత్తగా ఆవిష్కరణల్ని మనం పరిమితం చేసే అవకాశం ఉంది. అందుకనే మనం ఇక్కడ ప్రభుత్వ లేదా ప్రైవేట్ భాగస్వాములు PPP
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ప్రోత్సహించడం సామర్థ్యాన్ని పెంచే అవకాశం అయితే ఉండాలి అనేది కూడా ఇక్కడ చూడొచ్చు, రైట్. సో అయితే ఇంటర్నేషనల్ కంటెంట్స్లో మనం చూస్తే మనం ముఖ్యంగా గ్లోబల్ ఏ రేస్లో మనం ఏ ప్లేస్లో ఉన్నాం అనేది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే మన కొన్ని కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయిల్ కావచ్చు, చైనా కావచ్చు, ఇలాంటి కంట్రీస్ మనకి ఎక్కువగా మిలిటరీ ఏ ఇంటిగ్రేషన్లో చాలా ముందు స్టెప్స్ తీసుకుంటూ వెళ్ళాయి. అయితే ఇండియా అనేది వాళ్ళని అందుకోవాలంటే కంపల్సరీ వెంటనే కొన్ని చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే కొంత మనం ఆందోళన వ్యక్తపరిచే కొన్ని కన్సర్న్స్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఎథికల్ ఇంప్లికేషన్స్, అంటే నైతికపరమైన ప్రభావాలని మనం కొంత అవగాహన పరచుకుంటూ చూసుకుంటూ కంపల్సరీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని న్యూక్లియర్ వెపన్స్తో కంపేర్ చేసి కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే అంత విధ్వంసం క్రియేట్ చేసే అవకాశం కూడా, ఆ ముప్పు కూడా ఉంది అనేది కూడా చాలామంది చెప్తున్నారు. అయితే రికమెండేషన్స్ ఏంటి, వ్యూహాత్మక పరంగా మనం తీసుకునే సిఫార్సులు మనం కంపల్సరీ తీసుకోవాల్సినవి ఏంటి అంటే ఫస్ట్ మనకి పాలసీ క్లారిటీ అనేది ఉండాలి. మనకున్న పాలసీ ఏవైతే ఉన్నాయో డీటెయిల్డ్గా ఉన్న పాలసీలు ప్రాపర్గా మనకి అందరికీ అర్థమయ్యేలా, అదేవిధంగా రాబస్ట్ ఫ్రేమ్వర్క్స్ అనేవి, అంటే మన స్ట్రాంగ్గా ఉండాలి, బలంగా ఉండాలి మన ఫ్రేమ్వర్క్స్ గైడ్లైన్స్ అనేవి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన రెగ్యులేషన్ కూడా, రైట్, నియంత్రణ వ్యవస్థలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనేది కూడా ఇక్కడ మనం చెప్పొచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ కొలాబరేషన్ సంబంధించి చూస్తే ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్స్తో కావచ్చు, మనం ముందుగా చెప్పినట్టు ప్రైవేట్ సెక్టార్ కంపల్సరీ పార్టిసిపేషన్ అనేది కూడా ఉండాలి. ఇంటర్ ఆపరబిలిటీ కూడా మనం ఫోకస్ చేయాలి. అంటే ఇక్కడ ఇంటర్ సర్వీసెస్ సిలోస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లాంటి మధ్య మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అవి మనం కంపల్సరీ మార్చుకోవాలి. దాన్ని సరిదిద్దుకుంటూ ఒక జాయింట్ ఆపరేషన్ సిస్టమ్ ప్రొక్యూర్మెంట్ని మనం ముందుకు తీసుకెళ్లాలనేది కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ లోకల్ పవర్, అంటే స్థానిక శక్తికి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ మేక్స్ ఏ డిఫరెన్స్ టు ద లైఫ్స్ ఆఫ్ పీపుల్ అనే నేపథ్యంలో మనం ఇక్కడ పాలిటీ కంటెక్స్లో కవర్ చేసుకోవచ్చు ఈ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో అయితే కంటెక్స్ట్ ఏంటంటే తమిళనాడులో ముఖ్యంగా తమిళనాడు గవర్నమెంట్ కొన్ని స్పెషల్ ఆఫీసర్స్ని రూరల్ లోకల్ బాడీస్కి అసైన్ చేయడం జరిగింది, రీసెంట్గా అపాయింట్ చేయడం. ఎందుకంటే ఎన్నికలు జరగకుండా, అంటే ఎన్నికలు జరిగే ప్లేస్లో ఎన్నికలు జరపకుండా ఈ స్పెషల్ ఆఫీసర్స్ని అపాయింట్మెంట్ చేయడం అనేది జరిగింది. దాని కంటెక్స్ట్లో మనం ఇక్కడ ఎలక్షన్స్ అనేవి ఆల్మోస్ట్ 9624 విలేజ్ పంచాయత్స్ కావచ్చు, 314 పంచాయత్ యూనియన్స్ సంబంధించి కావచ్చు, 28 డిస్ట్రిక్ట్ పంచాయత్ సంబంధించి కావచ్చు, Jan 5th మనకి జరగాల్సిన ఈ ఎన్నికలు వాయిదా వేయడం జరిగింది. దానికి కారణాలు అనేవి మనం చూద్దాం. అయితే బ్యాక్గ్రౌండ్ పార్ట్లో మనం చూస్తే ఫస్ట్ అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి అనేది కూడా ఇక్కడ ఈ పర్టికులర్ టాపిక్లో మనం కవర్ చేయబోతున్నాం కాబట్టి దీని గురించి డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ డీలిమిటేషన్ అంటే ఏంటి, ఇది ఒక ప్రాసెస్. ముఖ్యంగా బౌండరీస్ ఏవైతున్నాయి అంటే పాపులేషన్ ఒక సంవత్సరంలో పాపులేషన్ అనేది లేదా ఒక దశాబ్దంలో పాపులేషన్ అనేది అలాగే ఉండదు, మారుతుంటుంది. సరే, దానికి తగ్గట్టు కాన్స్టిట్యుయెన్సీస్ని మనం బౌండరీస్ని దాన్ని రీడ్రా చేయాలి, మార్చాల్సిన అవసరం అయితే ఉంది. ఆ ప్రాసెస్నే మనం ఎలక్ట్రల్ కాన్స్టిట్యుయెన్సీస్ని మనం మార్చాల్సిన ప్రక్రియనే డీలిమిటేషన్ అంటాం, రైట్. సో అయితే ఇక్కడ రీజన్ ఏంటి అనేది ఇప్పుడు ముందుకెళ్తే, అంటే తమిళనాడు ఎందుకు ఈ ఎన్నికల్ని ఇంకా డిలే చేస్తుంది అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ సంబంధించి రీఆర్గనైజేషన్, అంటే డీలిమిటేషన్ సంబంధించి కొన్ని వార్డ్స్ సంబంధించి ఇంకా ఆ ప్రక్రియ పూర్తి కాలేదు అనే ఈ పర్టికులర్ పని అయితే పెండింగ్లో ఉందనేది చెప్పింది. అయితే ఎన్నికలకు ముందు డీలిమిటేషన్ పూర్తి చేసి మహిళలు, ఎస్సీలు, ఎస్టీలకు కోటాలను అమలు చేయడానికి మద్రాస్ హైకోర్టు పట్ల కూడా ప్రభుత్వ నిబద్ధత అయితే మనం కనిపిస్తుంది. అయితే ప్రపోజ్డ్ రీఆర్గనైజేషన్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ 4 మున్సిపల్ కార్పొరేషన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, రైట్, 4 MC. అదేవిధంగా మనకి ఆల్మోస్ట్ 140 విలేజ్ పంచాయత్స్ని మెర్జ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది మున్సిపల్ కార్పొరేషన్స్. ఇవన్నీ ఉన్నాయి. ర్యాపిడ్ అర్బనైజేషన్ అయితే జరుగుతుంది. ఈ సిటీస్ చెన్నై, కోయంబత్తూర్ లాంటి సిటీస్లో ఈ కొన్ని విలేజ్ పంచాయత్స్ని మెర్జ్ చేయాల్సిన అవసరం అయితే ఉందనేది కూడా, ఇవన్నీ ప్రాసెస్లో పెండింగ్ ఉన్నాయి కాబట్టి డిలే అవుతున్నాయి అనేది చెప్పింది, రైట్. అయితే రీజన్ నెక్స్ట్ అయితే సుప్రీంకోర్టు రూలింగ్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన అంశాలు ఏంటంటే సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ 2022 సంబంధించిన కేసులో భాగంగా చూస్తే
స్థానిక సంస్థల ఎన్నికలను ఆలస్యం చేయడానికి డీలిమిటేషన్ చట్టబద్ధమైన కారణం కాదని సుప్రీంకోర్టు ఆల్రెడీ 2022 కేసులో పేర్కొంది. సో అదేవిధంగా డీలిమిటేషన్ అనేది నిరంతర ప్రక్రియగా ఉండాలి కానీ ముందుగానే నిర్వహించాలి కానీ అని కూడా ఈ కేసుకు సంబంధించి నొక్కి చెప్పింది. రైట్, ఇప్పుడు తమిళనాడు ఈ సాకు చెప్పింది కాబట్టి డీలిమిటేషన్ అనేది నిరంతర ప్రక్రియగా ఉండాలి, ముందుగానే నిర్వహించవచ్చు కదా అనే ప్రాసెస్లో ఇది చెప్పింది. అయితే అపోజిషన్ కన్సర్న్స్ మనం చూసుకుంటే కొంత మాట్లాడుకుంటే పట్టణ సంస్థల్లో విలీనం చేసిన తర్వాత ఈ ఎంజీ నరేగా లాంటి పథకాలు, గ్రామీణాభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలిపివేసే అవకాశం ఉందనే భయం కూడా ఉంది ప్రజల్లో అనేది కూడా కొంతమంది అపోజిషన్ కూడా చెప్తున్నారు. కొన్ని గ్రామ పంచాయతీలు కూడా పునర్వ్యవస్థీకరణను వ్యతిరేకిస్తున్నాయి వీటికి సంబంధించి. రైట్, సో అంటే ఇక్కడ ఎంజీ నరేగా సంబంధించి అందరికీ తెలిసిందే, వేజ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి రూరల్ ఏరియాస్లో ఈ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. రైట్, అయితే ఇక్కడ బ్రాడర్ కాంటెక్స్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తమిళనాడు లాగానే ఇంకొన్ని స్టేట్స్, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇలాంటివి కూడా ప్రధాన నగరాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ఆలస్యం చేస్తున్నాయి. ఇది కంటెక్స్ట్. రైట్, సో ఈ నేపథ్యంలో మనకి ఇక్కడ మెర్జింగ్ అనేది మేజర్గా చెప్పుకోవచ్చు. అంటే కొన్ని పట్టణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలను విలీనం చేయడం వల్ల అభివృద్ధి పథకాల పంపిణీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే విధమైన పట్టణీకరణ సమస్యలను ఎదుర్కొంటున్న ఇతర రాష్ట్రాల్లో కూడా ఇది కనిపిస్తుంది, ఇలాంటి స్టేట్స్లో అనేది కూడా ఇక్కడ హైలైట్ చేశారు. రైట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, సుప్రీంకోర్టు డిస్మిసెస్ ప్లీజ్ ఛాలెంజెస్ లా ఆన్ విమెన్స్ రిజర్వేషన్. సో మహిళా రిజర్వేషన్లపై కొన్ని కేసులు అయితే పిటిషన్లు అయితే దాఖలయ్యాయి. దానికి సంబంధించి సుప్రీంకోర్టు అయితే ఆ పిటిషన్ను కొట్టివేయడం కూడా జరిగింది. రైట్, ఇది మనకి కంటెక్స్ట్, దీన్ని మనం పాలిటీలో కవర్ చేసుకుంటాం. రైట్, సో అయితే మనకి సుప్రీంకోర్టు మనకి రీసెంట్గా ఈ పిటిషన్స్ అనేవి క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ 33% రిజర్వేషన్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ సంబంధించి అదే మనకి కాన్స్టిట్యూషన్ 166th రైట్ 106th యాక్ట్ అనేది మనకి అమెండ్మెంట్ యాక్ట్ అనేది మనం చెప్పుకోవచ్చు 2023లో పాస్ చేశారు. ఈ పర్టికులర్ బిల్ని మనం పాస్ చేయడం జరిగింది. అయితే ఇది చట్టం అమలు చేయడానికి అయితే మనకి ఇంకా 2 ప్రాసెస్ అయితే పెండింగ్లో ఉన్నాయి. అది ఫస్ట్ మనకి డీలిమిటేషన్ కావచ్చు. రైట్, డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది జరగాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా సెన్సస్ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా రిలవెంట్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ విమెన్స్ పొలిటికల్ రిజర్వేషన్ అనేది ఇండియాలో ఒక లాంగ్ స్టాండింగ్ డిమాండ్గా ఉంది. అది విమెన్స్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో పరిపాలనలో పెంచే విధంగా మనకి అవసరం అవుతుంది. అయితే 73rd అండ్ 74th అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 1993కి సంబంధించి ఇవి ఆల్రెడీ 1/3 రిజర్వేషన్ అనేది పంచాయత్స్, మున్సిపాలిటీస్లో మహిళలకు ప్రొవైడ్ చేయడం అనేది మనం చూసాం. ఇది ఒక గ్రాస్ రూట్స్ లెవెల్లో ఈ పొలిటికల్ ఎంపవర్మెంట్కి ఒక లార్జ్ స్టెప్గా మనం చూడొచ్చు. రైట్, సో అదేవిధంగా ఇక్కడ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ రిజర్వేషన్ ఇంకా మిగతా రిజర్వేషన్ పరంగా మనం మాట్లాడుకుంటే 77th అమెండ్మెంట్ కూడా మనం చెప్పుకోవాలి 1995. ఇది రిజర్వేషన్స్ అంటే కొన్ని ప్రమోషన్స్ సంబంధించి ఎస్సీస్ కావచ్చు, ఎస్టీస్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్లో ప్రమోషన్స్ సంబంధించి ఇది ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా రీసెంట్గా మనకి 1/3 అమెండ్మెంట్ యాక్ట్ కూడా 2019లో తీసుకొచ్చారు. 10% రిజర్వేషన్ అనేది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఫార్వర్డ్ క్యాస్ట్లో భాగంగా ఇది ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. రైట్, సో ఇవి మనకి బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఈ పర్టికులర్ ఆర్టికల్కి అవసరం. అయితే ఈ కీ పాయింట్స్ అనేవి మనం అర్థం చేసుకుంటే ఇక్కడ విమెన్స్ రిజర్వేషన్ బిల్ అనేది ఈ బిల్లు ముఖ్యంగా జాతీయ రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తుంది. ఇలా మనకి 2023లోనే మనకి 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఇది పాస్ చేయడం జరిగిందనేది తెలుసు అందరికీ. అయితే సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని సమర్థించి దాన్ని సవాల్ చేస్తూ దాఖలవుతున్న పిటిషన్లను తిరస్కరించడం కూడా జరుగుతుంది. అయితే ఈ లీగల్ ఛాలెంజ్ ఏంటి అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటే రిజర్వేషన్ల అమలు అనేది కొత్త జనాభా గణన కావచ్చు, అంటే న్యూ సెన్సస్ క్రియేట్ చేయాలన్నారు. అదేవిధంగా డీలిమిటేషన్ కోసం వేచి ఉండడంపై ఆధారపడి ఉండకూడదు అని పిటిషన్లు ఒక పక్క వాదిస్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళు ఏం రిఫర్ చేశారంటే 73rd అండ్ 74th అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 1993 సంబంధించి అది ఆల్రెడీ 1/3 రిజర్వేషన్ ప్రొవైడ్ చేసింది. అంటే స్థానిక సంస్థల్లో మహిళలకు 3/1 ప్రాతినిధ్యం కల్పించిన వంటి జనాభా లెక్కల డేటా కోసం వేచి చూడకుండా అమలు చేసిన గత రాజ్యాంగ సవరణలు వారు ఎగ్జాంపుల్గా చెప్పారు. అంటే వీటిలాగే ఇప్పుడు విమెన్స్ రిజర్వేషన్ కూడా
పెండింగ్లో ఉంచాల్సిన అవసరం అయితే లేదు అనేది కూడా చెప్తున్నారు. అయితే ఈ పిటిషనర్స్ అనేవి మనం అర్థం చేసుకుంటే ఇక్కడ 77th కూడా మనం ముందుగా చెప్పిన 77th అమెండ్మెంట్ 1995 కూడా ఉద్దేశించి ఇవి షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ కూడా గవర్నమెంట్ జాబ్స్లో ప్రమోషన్స్ అనేవి ఇవ్వడం కూడా జరిగిందనేది కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు రూలింగ్ అనేది మనం అర్థం చేసుకుంటే ముఖ్యంగా ఈ చట్టాలు అనేది ముఖ్యంగా విమెన్స్ రిజర్వేషన్ బిల్ ఏదైతుందో ఇప్పటికే అమలు చేయబడినందున అవి పనికిరానివిగా చెప్తూ ఈ న్యాయస్థానం ఈ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో అవి కొట్టివేసింది. అదేవిధంగా జనాభా లెక్కల డేటా కోసం వేచి ఉండడం, ఆర్టికల్ 14 సంబంధించి ప్రకారం సమానత్వ హక్కును ఉల్లంఘించడం అనేది పిటిషనర్లు ఏదైతే ఉన్నాయో అది ఆ వాదనకి కోర్టు అయితే ఏకీభవించలేదు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. అంటే పిటిషన్స్ ఏం చెప్పారు, ఇలా వేచి చూడడం, జనాభా లెక్కల డేటా కోసం డీలిమిటేషన్ కోసం ఎప్పుడైతే వేచి చూశారో సమానత్వ హక్కు చట్టం ఆర్టికల్ 14 విరుద్ధంగా ఉంది, ఉల్లంఘించడమే అని పిటిషన్లు దాఖలు చేసిన పిటిషన్లకి సుప్రీంకోర్టు ఏకీభవించలేదు కూడా అనేది ఇక్కడ చెప్తుంది. అయితే ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఈ పర్టికులర్ కేసు సంబంధించి మనం చూసుకుంటే భారత రాజకీయాల్లో లింగ ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడంలో ఒక ముఖ్య అడుగుగా మనం చెప్పుకోవచ్చు. అయితే వివిధ సందర్భాల్లో స్థానిక సంస్థలు ఇతర సామాజిక సమూహాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన మునుపటి రాజ్యాంగ సవరణల ద్వారా ఏర్పడిన పునాదిపై ఇది నిర్మించబడుతుంది అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా మనం తెలుసుకోవాలి. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఒడిషా టు బి ద హైలైట్ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్స్ విజిట్. ఇది మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ ఏంటంటే మనకి సింగపూర్ అధ్యక్షుడి పర్యటనలో ఒడిషా హైలైట్గా ఇక్కడ చెప్పచ్చు. ఇక్కడ మనం సింగపూర్ ప్రెసిడెంట్ థర్మన్ షణ్ముగథర్మన్ విజిట్ అనేది మనకి Jan 15th 18th మనకి రావడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ మన ఇండియా సింగపూర్ రిలేషన్స్ 60 సంవత్సరాలు సంబంధాల నేపథ్యంలో ఈ విజిట్ అనేది ప్రాముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఈ పర్యటన భారతదేశం సింగపూర్ మధ్య బలోపేతం అవుతున్న సంబంధాన్ని స్పష్టం చేసే విధంగా ఉంది. అదేవిధంగా ఏడాది పొడవునా వరుస కార్యక్రమాలు ప్రణాళిక చేయబడ్డాయి. ఈ మైల్ రాయిని మనం గుర్తు చేసుకోవడంలో అనేది కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే ఫోకస్ ఆన్ ఒడిషా గురించి మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ పర్టికులర్ విజిట్లో ఒడిషా మీద ఫోకస్ ఎక్కువగా పెట్టారు. ఎందుకంటే ప్రీవియస్గా మనం చూసుకుంటే మన ఒడిషా అనేది సాంప్రదాయకంగా ఒక రాష్ట్రంగా మనం ప్రీవియస్ సంబంధాల్లో కానీ ఎక్కడ మనకు కనిపించలేదు. అయితే ఒక ట్రెడిషనల్ కానీ స్టేట్గా అంటే మనం రిలేషన్స్ వైజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ గతంలో చూసుకుంటే గుజరాత్, మహారాష్ట్ర ఇలాంటి వాటికి ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ ఈ పర్యటనలో ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే సింగపూర్ భారత సంబంధాల్లో సాంప్రదాయకంగా లేని రాష్ట్రమైన ఒడిషాపై దృష్టి పెట్టడమే అని చెప్తున్నారు. అయితే ఈ ప్రెసిడెంట్ విజిట్ మనకి Jan 17 నుంచి 18th వరకు విజిట్లో మనం చూసుకుంటే విజిట్లో భాగంగా చూసుకుంటే ఈ 17-18 రోజుల్లో ఒడిషాని విజిట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా కొన్ని ఏరియాస్ ఆఫ్ కొలాబరేషన్ సంబంధించి మాట్లాడుకుంటే కొన్ని సెక్టార్స్లో హెల్త్ కేర్ కావచ్చు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు ఇక్కడ ఫోకస్ చేసే అవకాశం ఉందనే చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇతను ముఖ్యంగా వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏదైతే ఉందో భారత్ బయోటెక్ కావచ్చు, అదేవిధంగా వరల్డ్స్ స్కిల్ సెంటర్ని కూడా సందర్శించే అవకాశం ఉంది. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ సింగపూర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అంటే ITES సింగపూర్కి సంబంధించే సపోర్ట్తోనే మనం ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసాం. సో ఆ ప్రాజెక్ట్కి సంబంధించి సందర్శించడం కూడా జరుగుతుంది. అయితే డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్కి సంబంధించి మనం ఢిల్లీ పరిసరాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఫస్ట్ Jan 15-16లో ఇక్కడ ముఖ్యంగా ఇతను కంపల్సరీ ఇక్కడ అడ్రస్ చేయడం, అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కలవడం, ప్రధాని నరేంద్ర మోదీ గారితో సహా భారత నాయకత్వాన్ని కలవడం అనేది జరుగుతుంది. రైట్. సో అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే సింగపూర్ ఇండియా సంబంధాలకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఇక్కడ CII మనకి మాజీ డైరెక్టర్ జనరల్ తరుణ్ దాస్కు గౌరవ పౌర పురస్కారాన్ని ఈ సింగపూర్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా అందించడం అయితే జరుగుతుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. రైట్. సో అయితే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కి సంబంధించి మనం అర్థం చేసుకుంటే ప్రీవియస్గా మనం చూసుకుంటే సింగపూర్ అనేది ట్రెడిషనల్గా కొన్ని స్టేట్స్తో ప్రధాన కాంటాక్ట్ అయితే ఉన్నాయి. గుజరాత్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అదేవిధంగా కర్ణాటక కావచ్చు. బట్ ఇప్పుడు ఫోకస్ షిఫ్ట్ అనేది ఒడిషాకి అదేవిధంగా అస్సాంకి మారిందనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. రైట్. అంటే ఇక్కడ బ్రాడర్ రీజనల్ రీఓరియంటేషన్ అనేది
తీసుకుంటూ ఒక డిప్లొమాటిక్ ఎకనామిక్ టైస్ అనేది ఎక్స్పాండ్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే శ్రీలంకన్ తమిళ్ ఒరిజిన్గా ఉన్న ఈ ప్రెసిడెంట్ సింగపూరియన్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో ఇండియాలో వాళ్ళందరినీ కలిసే అవకాశం కూడా ఇక్కడ ఉందనేది చెప్తున్నారు. రైట్. సో ఇది మనకి మేజర్గా ఈ పర్టికులర్ డిస్కషన్ అంటే Jan 15th 18th ఆ టైంలో వచ్చేసరికి మనకి క్లియర్ రిలేషన్స్ వైజ్ టైస్ డిస్కషన్స్ తెలుస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 2024 was the first year to breach global warming limit show data. ఇది మనం ఎన్విరాన్మెంట్కి సంబంధించి కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే 2024 అనేది గ్లోబల్ వార్మింగ్ పరిమితిని ఉల్లంఘించిన మొదటి సంవత్సరంగా ఈ రీసెంట్ డేటా అనేది చెప్పింది. ఆ డేటా అంటే కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్ అనేవి 2024 ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మనకి ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పారిశ్రామిక పూర్వస్థాయిల కంటే 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్గా ఉన్న చరిత్రలో 2024 మొదటి సంవత్సరంగా మారిందనేది చెప్తున్నారు. అంటే ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతర్జాతీయంగా మనం ఒక లక్ష్యం పెట్టుకున్నాం. బ్యాక్గ్రౌండ్ పరంగా చెప్పుకోవాలంటే ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ అనేది మనం ఇక్కడ 2015లో ఒక ఒప్పందం తీసుకున్నాం. ఇందులో భాగంగా అంతర్జాతీయ లక్ష్యం మనం ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెంటిగ్రేడ్ మించకుండా కంటే తక్కువగా పరిమితం చేయడం ఒక టార్గెట్. అంటే 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్లు సెల్సియస్ ఆకాంక్ష లక్ష్యంగా అంటే ప్రధాన టార్గెట్గా ఇది పెట్టుకుంటూ అసలు 2 డిగ్రీ సెంటిగ్రేడ్ తక్కువగా ఉండేలా మనం చూసుకున్నాం. రైట్. ఇది మనకి ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో మనం పెట్టుకున్న టార్గెట్. రైట్. సో అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ప్యారిస్ ఒప్పందం ప్రకారం ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను ఈ శతాబ్దం చివరి నాటికి పారిశ్రామిక పూర్వ స్థాయిలు అంటే ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ అంటాం కంటే 2 డిగ్రీల కంటే తక్కువ 2 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువగా 1.5 డిగ్రీలకి పరిమితం చేయాలనే లక్ష్యాన్ని మనం అయితే గత కొన్ని సంవత్సరాలుగా కొంత వార్షిక ఉష్ణోగ్రత పెరుగుదలతో ముఖ్యంగా మనం ఇక్కడ ఎల్నినో ఈవెంట్స్కి చెప్పుకోవచ్చు ఈ లక్ష్యాన్ని చేరుకోవడం చాలా కష్టంగా మారింది. రైట్. ఈ పర్టికులర్ రీజన్స్తో మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇంప్లికేషన్స్ అనేవి చూస్తే ఈ 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్కి సంబంధించి మనం చూసుకుంటే అంటే ఒక్క సంవత్సరంలోనే మనకి ఈ 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ థ్రెషోల్డ్ ఆర్ లిమిట్ దాటితే మనకి ప్రమాదం అని చెప్పలేం. అంటే ఇది 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ లిమిట్ ఏదైతే ఉందో ఒక డికేడ్ కానీ లేదా 2 డికేడ్స్ కానీ మారితే అది క్రాస్ చేస్తే అప్పుడు మనకి కొన్ని ప్రమాదకరమైన ప్రభావాలు అయితే మనం ఎదుర్కోవచ్చు. ఎకోసిస్టమ్స్ని ప్రభావితం అవ్వచ్చు, సీ లెవెల్స్ ప్రభావితం అవ్వచ్చు, అగ్రికల్చర్ ప్రభావితం అవ్వచ్చు. రైట్. సో ఇదొక్కటే ప్రామాణికం కాదు, 2024 అని కాదు నేను చెప్తున్నాను. అయితే కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే మేజర్గా ఎల్నినో ఫ్యాక్టర్ అంటే ముఖ్యంగా పసిఫిక్ ఓషన్స్ సంబంధించి మనకి వార్మర్ కరెంట్స్గా మనం ఇప్పుడు చెప్తాం ఎల్నినో అనేది. అంటే ఇక్కడ ముఖ్యంగా ఉష్ణోగ్రత పెరుగుదల ఎల్నినో సంఘటన ద్వారా తీవ్రతరం చేయబడింది. అంటే ఎల్నినో సాధారణం కంటే వెచ్చని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతను దారితీసే అవకాశం ఉంది. సముద్ర ఉపరితలం ఏదైతే ఉందో సాధారణ అంటే నార్మల్ టెంపరేచర్ ఉన్నది ఎల్నినో వల్ల ఇది పెరిగే అవకాశం ఉంది. రైట్. దీనివల్ల ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలకు ఇది ప్రధాన కారణం అని కూడా చెప్తున్నారు. రైట్. సో అయితే ఇక్కడ యాన్యువల్ క్లైమేట్ ట్రెండ్స్ అనేవి మనం అర్థం చేసుకుంటే 2024లో 2023 ఎక్కువ అన్నారు. ఇప్పుడు 2025లో 2024లే అధిక ఉష్ణోగ్రత ఉంది అన్నారు. అంటే ప్రతి సంవత్సరం ప్రీవియస్ ఇయరే కారణం అని చెప్తున్నాం కానీ ఇది అలా ముందుకు వెళ్తుంది. రైట్. అయితే కన్సర్న్స్ ఏంటి ప్రెడిక్షన్స్ సంబంధించి అయితే ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఏం సజెస్ట్ చేస్తున్నారు అంటే ముఖ్యంగా తీవ్రమైన మనకిప్పుడు అవసరమైన ఇప్పటికిప్పుడు వెంటనే చర్యలు తీసుకోకపోతే 2050 నాటికి మనం 2 డిగ్రీ సెంటిగ్రేడ్ పరిమితిని అధిగమించే అవకాశం ఉందనేది కూడా హెచ్చరిస్తున్నారు. అది మనం ఫోకస్ చేస్తే ఇక్కడ COP రీసెంట్గా జరిగిన బాకు కాన్ఫరెన్స్ COP25 వైఫల్యం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బలమైన ఉద్గారాల తగ్గింపు కావచ్చు, వాతావరణ ఆర్థిక యంత్రాంగాల అవసరం కూడా ఇక్కడ చెప్తుంది. మనకి క్లైమేట్ ఫైనాన్స్ మీద మనం స్టెప్ తీసుకోలేదు, అది ఒక మేజర్ క్వశ్చన్ మార్క్ తెలిసింది. అయితే ఎకనామిక్ ఇంపాక్ట్ గురించి కూడా మనం చూస్తే ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదల ఇక్కడ వాతావరణ విపత్తులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆర్థిక వ్యవస్థలకు కూడా హానికరంగా చెప్తున్నారు. రైట్. పెరిగిన ఉష్ణోగ్రతలు కొంత ఉపశమనం కోసం అధిక ఖర్చులకు దారితీసి ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరిగితే ఫస్ట్ ఎవరికి నష్టం? డెవలపింగ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకి నష్టం, అభివృద్ధి చెందిన దేశాలకి నష్టం ఉండదు. సో అందుకనే వీళ్ళ చర్యలకు సంబంధించి
వీళ్ళు ఈ క్లైమేట్ ఫైనాన్స్ కోసం వాతావరణ సంఘటనలతో పోరాడుతున్న దేశాలుగా మనకి మిగిలిపోయాయి, రైట్. సో ఇది మేజర్గా ఈరోజు ఇంపార్టెంట్ ఇష్యూస్ అనేవి ఈ వివిధ ఎడిటోరియల్స్ అండ్ ఆర్టికల్స్లో చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.